అత్యంత సన్నిహితుడైనటువంటి సుధీర్ రెడ్డి గారు డ్రగ్స్ తీసుకుంటూ గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడనేటువంటి వార్తలు మనందరం చూస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వం డ్రగ్స్ మరియు గంజాయి మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరైతే డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో, గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో వారిపైన ఆ ముఠాలు తెగబడి ఆ మాఫియా హత్యాకాండ చేసి పెంచలయ్య అనేటువంటి ఒక ఉద్యమకారుణ్ణి కూడా చంపినటువంటి వైనాన్ని కూడా మనందరం చూసాం. ఈరోజు షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా పేరొందినటువంటి సుధీర్ రెడ్డి గారు గంజాయి కేసులో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికారు. డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా తన స్నేహితులతో పార్టీ చేసుకుంటూ సొంత నివాసంలోనే లోకేష్ గారి సన్నిహితుడు సుధీర్ రెడ్డి గారు పట్టుబట్టడం చూస్తుంటే ఖచ్చితంగా మాఫియాకి, గంజాయి మాఫియాకి, డ్రగ్స్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని తెలిసిపోయింది. ఎందుకంటే గంజాయి అంటే కాస్త మన్యం ప్రాంతంలోనో మరొక ప్రాంతంలోనో దొరకచ్చు, కానీ డ్రగ్స్ మన భారతదేశంలో దొరకవే. డ్రగ్స్ ఖచ్చితంగా విదేశాల నుండే దిగుమతి అవుతాయి కదా. విదేశాల నుండి వస్తున్న వారెవరో డ్రగ్స్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి నేతలకు సంబంధించినటువంటి వ్యక్తులకి అందిస్తేనే వారు సేవిస్తారు. ఎవరు సుధీర్ రెడ్డి గారికి విదేశాల నుండి డ్రగ్స్ తీసుకువచ్చారు? కూటమి నేతల్లో ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారు? విదేశాల్లో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియాతో ఎవరెవరికి లింకులు ఉన్నాయి అనే పైన స్పష్టత రావాలి. వాటిపైన ఖచ్చితమైనటువంటి విచారణ జరగాలి. గతంలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు, ఈరోజు ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ అంటున్నారు. విదేశాల్లో ఉండేటువంటి ఈ డ్రగ్స్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లా. గంజాయి నిర్మూలనకు, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో తీవ్రమైనటువంటి అవగాహన తెలుగుదేశం పార్టీ కల్పించిందని ఇప్పుడే హోంమంత్రి గారు మాట్లాడే మాటలు విన్నాం. అమ్మ, ప్రజలందరికీ మీరు అవగాహన కల్పించడం దేవుడి సంగతి. ముందు మీ కూటమి నేతల్లో, కూటమి ఎమ్మెల్యేలో, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి కుటుంబ సభ్యుల్లో విపరీతంగా గంజాయి సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడుతున్నారు. దాని గురించి ఆలోచించండి. నిజంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తాగుబోతూ డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి పార్టీగా ఉందా? అరే, సాక్షాత్తు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారెడ్డి గారి కుమారుడు మన షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి ఫోన్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.